మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని వారు తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుని ధరణిలో నెలకొన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, పశు వైద్యశాలను కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం నిల్వలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధరణిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. చేతులు కట్టుకొని తింటారా? గ్యాస్ మరి సబ్సిడీ 200 రూపాయలకు మెసేజ్ చూడాలా? ఎన్ని విలేజెస్ అందరికీ నమస్కారం. సో ఈరోజు మాసాయిపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. సో ధరణి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ 100% స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ధరణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏవేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఓన్లీ ఒక 4 డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి. ఆ 4 తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు. అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో, ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడం, అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేవి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా పక్కనే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.